కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకి జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు ఈ జీవం గల దేవుని యంత్రం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. ఈ బిలాము అంటాడు, నేను పాపినే, నిన్ను చూడలేకపోయాను, నీ స్వరం వినలేకపోయాను అని తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు కానీ క్షమాపణ కోరట్ల. ఫరో కూడా తన పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ కోరట్ల. ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ కోరట్ల. బిలాము కూడా తన పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ కోరట్ల. ఈనాడు పాపాన్ని ఒప్పుకొని నువ్వు క్షమాపణ కోరాలి. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు పాపాన్ని ఒప్పుకోవటం చాలా మంచిది. ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు నీ పాపాలైనా క్షమించగలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు శోధన, ఎందుకు శ్రమ? నువ్వు చేస్తున్న పాపం. అసలు పాపం అంటే ఏమిటి? పాపం అంటే దేవుని సన్నిధికి రాకపోవటమే పాపం, ప్రార్థన చేయకపోవటమే పాపం, దేవుని వాక్యం వినకపోవటమే పాపం, దేవుని సన్నిధిలో నిలబడలేకపోవటమే పాపం. సరే, ఈ పాపం అంటే ఏదో పెద్ద పాపాలు అనుకోండి. పాపాలంటే ప్రతిదీ దేవునికి విరోధంగా చేసే ప్రతిదీ పాపం. కొంతమంది అంటారు, అయ్యా మీ పాపాలు ఒప్పుకోనమ్మా అంటే వాళ్ళు అంటారు, మీ పెద్ద పాపాలేం చేయలేదయ్యా అంటారు. నువ్వు పెద్ద పాపం చేసినా చిన్న పాపం చేసినా పాపము పాపమే. ఆ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర అంటావా, ప్రభా మేము పెద్ద పాపాలు చేయలేదయ్యా,
చిన్న పాపమే చేసావయ్యా మమ్మల్ని క్షమించంటావా? చిన్నదైనా పెద్దదైనా దేవుని దృష్టిలో అది పాపం కనుక ఆ పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఒప్పుకుంటారు కానీ కప్పుకుంటారు, దాన్ని విడిచిపెట్టాలి కనుక మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున నేను పాపిని అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావే, వాక్యం వెళ్ళలేకపోతున్నావే, వాక్యం చదవలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నావు, పాపివి కదా. ఈ పాపాన్ని ఒప్పుకోలేవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన కనికర స్వరూపుడు కనుక మన పాపాలు ఆయన క్షమిస్తాడు. ఆమేన్. నీ పాపాలు క్షమించబడితే నీకున్న బలహీనతలు నీ యొద్ద నుంచి దూరం అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున సౌలు అనే వ్యక్తి సమూయేలు దగ్గరకు వచ్చాడు. తన గాడి తప్పిపోయింది. వస్తే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు. అతని పేరు సౌలు, బెన్యామీను గోత్రికుడు. 12 గోత్రాలు అల్పమైన గోత్రం బెన్యామీను గోత్రం కనుక అతను నువ్వు నా ప్రజలకి రాజుగా నువ్వు నియమించు. ఆమేన్ అన్నాడు. ఆ వ్యక్తి ఎత్తుకుంటూ సమూయేలు దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు సమూయేలు చెప్తాడు, దేవుడు నిన్ను రాజుగా నియమించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని గందరగోళం చేస్తున్నారు అమాలేకీయులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళా, దొరికినాడు చెప్పేసి వాళ్ళ పశువులు కానీ వాళ్ళకి సంబంధించిన ఏది కూడా పొర్రపోట్ల నువ్వు తాకకూడదు, వాటన్నిటి చెప్పేసి అని చెప్పాడు. అప్పుడు సౌలు బయలుదేరి వెళ్ళాడు అమాలేకీయుల మీదకి. వెళ్ళిపోయి దొరికినాడు చంపేసిన తర్వాత అప్పుడు సమూయేలు రావటం మొదలుపెట్టాడు. అప్పుడు సౌలు చేసిన పని ఏంటో తెలుసా? అమాలేకీయుల దగ్గరున్న ఆ యొక్క పశువుల్ని సమస్తాన్ని బాగా బలిసిన పశువులు తీసుకుని పెట్టాడు. యెహోవాకి బలి అర్పిద్దామని. అప్పుడు సమూయేలు వచ్చాడు. వచ్చినప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళా, సౌలు తప్పు చేశాడు, వెళ్ళిపో, తొందరగా వెళ్ళు అంటే అప్పుడు సమూయేలు గబ వచ్చాడు సౌలు దగ్గరికి. వచ్చినప్పటికి అయ్యా నువ్వు చెప్పిన పని మొత్తం చేసేసాను, వాళ్ళందరిని చంపేశాను నేను అని చెప్తున్నప్పుడు అప్పుడు సమూయేలు అన్నాడు, నేను చెప్పింది ఎందుకు నువ్వు చూసింది? అమాలేకీయులు లేటు ముట్టకూడదని చెప్పారు కదా, నువ్వెందుకు ఆ పశువులు తీసుకొచ్చావు అని అంటే అప్పుడు సౌలు అంటాడు, అవి బాగా బలిస్తున్నాయి, దేవునికి బలిగా అర్పించవచ్చు మనం, అందుకే తీసుకొచ్చేసా అని చెప్తున్నాడు. అప్పుడు మరి దేవుని బిడ్డలారా, అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, దేవునికి వ్యతిరేకమైన పని చేశాను, ఆ శాపగ్రస్తమైన దేవునికి బలి అర్పించడానికి నీవు ఇష్టపడ్డా, ఆయన ఇష్టపడ్డావు, దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పగానే సౌలు ఏం చేసేది తెలుసా? అయ్యా నన్ను క్షమించు, అలా నేను పాపినే అని తన పాపాన్ని ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. ఆ మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనులు పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటనున్న నన్ను ఘనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పొగ నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున. ఆమేన్. చూసారా ఇక్కడ చూడండి, నేను పాపం చేసి తిని అని అంటున్నాడు కానీ నేను క్షమించు అనే మాట సౌలు నోట్లోంచి రాట్ల. అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలనుకున్నాడు కానీ ఇక మీదట నువ్వు దేవుని సముఖమందు నువ్వు తొలగించబడ్డావు, నీ బదులు వేరొక రాజుని దేవుడు నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, నేను పాపిని అని అన్నాడు కానీ నన్ను క్షమించు అనే మాట సౌలు నోట్లోంచి రాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంశం పేరేంటి తెలుసా? నేను పాపిని అని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ కోరాలి. కానీ సౌలు నీ పాపిని అంటున్నాడు కానీ సమూయేలు ఎదుట నన్ను క్షమించు అనే మాట సౌలు నోటెంబటి రాదు. ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారంటే నేను పాపిని అని ఒప్పుకుంటున్నారు కానీ కొంతమంది కప్పుకుంటున్నారు దాన్ని. మరి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పాపి అయితే క్షమించేసాయా అని నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఆయన నీ ప్రార్థన విని నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సౌలు చేసిన పాపాన్ని బట్టి
సౌలు ఇశ్రాయేలు ప్రజల రాజుగా ఉన్నా దేవుని దృష్టిలో రాజుగా నియమించబడలేదు. దేవుని దృష్టిలో మరొక వ్యక్తి రాజుగా నియమించబడ్డాడు. ఆయనే దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పాపిని అంటే సరిపోదు. నీ పాపులని పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిన నీవు క్షమాపణ అడగాలి. అలా అడిగినప్పుడు నీ పాపాలన్నిటినైనా పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రుడిగా అయినా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక వ్యక్తున్నాడు బైబిల్. ఆయన యూదా ఇస్కరియోతు. ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు నమ్మటానికి బేరం పెట్టే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి బేరం ఆడుతున్నాడు. బేరం ఆయన మీకు అప్పగిస్తే నాకేమిస్తారు అని. వాళ్ళు అంటారు, ఆయన మాకు అప్పగిస్తే నీకు 30 వెండి నాణ్యాలు ఇస్తాం అంటారు వాళ్ళు. సరే ప్రభుని అప్పగిచ్చాడు. ప్రభుని అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారట? ఆ నేరం ఈ నేరం మోపి ఆయనకి మరణ శిక్ష విధించేటట్టు చేశారు. ఆ విషయం తెలుసుకున్న యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. 30 వెండి నాణ్యాలకు అప్పగిచ్చారు మీకు ఆయన్ని. మీరు ఏదో శిక్ష వేస్తారనుకున్నారు, కానీ ఆయనకు మనస్సు విధించారు. కనుక మీ 30 వెండి నాణ్యాలు మీరు తీసుకోండి, ఆయన విడిచిపెట్టండి అని అంటుంటే వాళ్ళు అంటారు, పొరపాట్లు కూడా తీసుకో వెళ్ళా అని చెప్పేసి ఆయన్ని తోసేశారు. అక్కడ అంటాడు యూదా ఇస్కరియోతు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఆ వాక్యం చదువుకుందామా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం చదువు. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా. ఆమేన్. చూసారా? యూదా ఇస్కరియోతు ఏమన్నాడు తెలుసా? నేను నిరపరాధి రక్తం అప్పగించి నేను పాపము చేశాను ఒప్పుకుంటున్నాడు, కానీ క్షమాపణ కోరట్లే దేవుడి దగ్గర. పశ్చాత్తాపడతలా. ఒప్పుకున్నావు కానీ కప్పుకుంటున్నావు. వీళ్ళందరూ కప్పుకుంటున్నారు. నువ్వు క్షమాపణ కోరితే హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు క్షమాపణ కోరితే ఆ నీతిమంతుడు గనక నీ పాపాలైనా క్షమించగలిగిన దేవుడు. కనుక ఈ రోజున యూదా ఇస్కరియోతు అంటున్నాడు, నీ నిరపరాధ రక్తం అప్పగించి పాపము చేశాను, నీ పాపినే అని ఒప్పుకుంటున్నాడు. కానీ పశ్చాత్తాపట్ల, క్షమాపణ కోరట్ల. ఒప్పుకున్న నువ్వు తప్పుకోగలిగితే పాపము నుంచి ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 గురించి చెప్పాం. మొదటోళ్ళు ఎవరు? ఫరో పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ పశ్చాత్తాపడ్ల, క్షమాపణ కోరల. రెండో వాళ్ళు ఎవరు? ఆకాన్ పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ పశ్చాత్తాపం లేదు. మూడోది బిలాం పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ పశ్చాత్తాపము లేదు. నాలుగోది సౌలు పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ పశ్చాత్తాపం లేదు. ఐదోది యూదా ఇస్కరియోతు పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ పశ్చాత్తాపము లేదు. మరొక ఇద్దరు ఉన్నారు, మీకు నీ జ్ఞాపకం చేస్తా. ఆరో వ్యక్తి ఎవరు తెలుసా? దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పాపం చేశాడు. ఒక స్త్రీని చూడరాని చూపుతో చూశాడు. ఆ స్త్రీని పిలిపించుకుని ఆ స్త్రీతో పాపం చేశాడు. ఆ స్త్రీ కబురు పెట్టిన తర్వాత, అయ్యా నీ గర్భవతిని అయ్యాను. అప్పుడు యుద్ధంలో ఉన్న తన భర్తను పిలిచాడు. వెళ్ళి నీ భార్య దగ్గర సంతోషంగా ఉండమని చెప్పాడు. అయితే అతను ఏం చేశాడు తెలుసా? వెళ్ళకుండా రాజభవనం దగ్గర పడుకున్నాడు. తెల్లారులేదు చూసేలేక అక్కడ ఉన్నాడు. నీ భార్య దగ్గరికి వెళ్ళమని చెప్పి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే అతను అంటున్నాడు, యుద్ధం జరుగుతుంది, హోరావరిగా జరుగుతుంది. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే, నా ప్రజలు చంపబడుతుంటే నేను నా భార్య దగ్గరికి వెళ్ళి ఎలా సంతోషంగా ఉండగలను రాజా అన్నప్పుడు దావీదుకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు చెప్పాడు, యోవాబుని పిలిచాడు, ఈ వ్యక్తి యుద్ధం ముమ్మరంగా జరుగుతుందో అక్కడ పంపించి వ్యక్తిని చంపించేసి, దావీదు చేస్తున్న పాపం మీద పాపం, తన భార్యతో సైనించి పాపం చేసి గర్భవతం చేశాడు. తన భర్తను యుద్ధంలోకి పంపించి చంపించాడు. ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు ప్రవక్తతో. వెళ్ళే దావీదు దగ్గరికి, అతని పాపాల గురించి చెప్పు నువ్వు వెళ్ళే అన్నప్పుడు నాతాను ప్రవక్త బయలుదేరి వెళ్ళాడు దావీదు దగ్గరికి. దావీదు, నీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, చెప్పు
ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది. రాజు ఆజ్ఞాపించాడు, వాళ్ళ ఇంటికి బంధువులు రాగానే ఆ ఒక్క పేదవాడి దగ్గర ఉన్న గొర్రెను కోసి విందు చేశాడు. ఆ 100 గొర్రెలను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఒక స్టోరీ చెప్తున్నాడు. అప్పుడు దావీదు అంటాడు, ఈ 100 గొర్రెల దగ్గర తీసుకొని చంపొచ్చు కదా, ఆ లేనోడి దగ్గర ఎందుకు చెప్పాడు? వాడికి నిశ్చయంగా మరణ శిక్ష విధించాలి అని చెప్తున్నాడు. స్టోరీకి తగ్గట్టుగా ఆన్సర్. ఎవరాడు చెప్పు, ఆ పని చేసింది ఎవరో చెప్పు, చంపేద్దాం అంటుంటే అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఆ వ్యక్తి నువ్వే, నువ్వు చనిపోవటానికి నువ్వే కారకుడివి, నువ్వే పాపం చేశావు, ఊరియా బారిని అనుభవించావు, ఊరియాని చంపించి పాపం చేసే దేవుని దృష్టికి భయంకరమైన పాపం చేశాడు అనగానే దావీదు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ వాక్యం చదువుకున్నా. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకుండునట్లు యెహోవా నీ పాపములను పరిహరించెను. ఆమేన్. సరే, దావీదు ప్రవక్త ముందు ఒప్పుకుంటున్నాడు, నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. ఎట్ట ఒప్పుకున్నాడు తెలుసా? పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చదువు, నా మాటలు కూడా చదవండి. కీర్తనలు 51వ కీర్తన 7 నుంచి 10 వచనాల వరకు చదవండి. నేను పవిత్రుడగునట్లు హిచ్చోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషమును నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించుము. నా పాపములకు విముకుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఆమేన్. ఆ ప్రార్థన చూస్తే 51వ కీర్తనది. అక్కడ రాస్తాడు, నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత దావీదు పశ్చాత్తాపం కలిగి కన్నీరు కార్చి వ్రాస్తున్న కీర్తన 51వ కీర్తన. దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడంటే 51వ కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడి దృష్టికి ఎంత పాపం చేశాడో పాపనంత ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. అయ్యా, నీ సన్నిధిని చూడండి, దూరం చేయి కాక, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ఆయన, నా పాపాన్ని క్షమించు ప్రభువా అని తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ క్షమాపణ కోరుతున్నాడు దావీదు. అందుకే దావీదుని దేవుడు క్షమించాడు. గట్టి చప్పట్లు కొట్టి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. పైన 5 గురించి చెప్పినప్పుడు 5 నీవు పాపం చేశా అన్నారు, కానీ క్షమాపణ అనే మాట వాళ్ళ నోట్లోంచి రాలేదు, పశ్చాత్తాపం రాలేదు, కన్నీరు రాలే వాళ్ళకి. అది దావీదుకి కన్నీరు వచ్చింది, క్షమాపణ వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. నన్ను క్షమించు నాయనా అనే పదాలు వాడటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడగలిగిన రోజున ఆయన నీ పాపాన్ని క్షమించి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. కనుక మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఆయనకి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు, చిన్నవాడు ఏం చేశాడు? తండ్రి దగ్గర తన ఆస్తిని అంతా సమకూర్చుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయి డబ్బంతా వేసలు ఖర్చు చేసి ధనమంతా ఖర్చు అయిపోయిన వాడి దరిద్రం ఏంటో, వాడి దగ్గర ధనమంతా అయిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చిందట. చిత్రం చూడండి ఎట్టుంది. ఆడి దగ్గర డబ్బులప్పుడు రాలా కరువు, డబ్బంతా అయిన తర్వాత వచ్చిందట కరువు. అప్పుడు వాడు ఏం చేశాడు? ఉద్యోగం ఎవడు ఇవ్వలేకపోయాలకే పందులు మేపటానికి కుదిరాడు. వాడికి ఆకలి అవుతుంది, అన్న ఎవడు పెట్టట్లా. పంది పట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడిన వాడు ఆశ తీర్చవల్ల. అప్పుడు వాడు అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి అంటే అనేక మంది పనివాళ్ళు ఉన్నారు కదా, వాడు సమృద్ధిగా అంత అన్నం తింటున్నారు, నా పరిస్థితి నిట్టయిపోయింది. ఇప్పుడు నేను పాపం చేశాను, పరలోక తండ్రి ఎత్తుట నా తండ్రి ఎట్టు నీ పాపం చేశాను కనుక ఇప్పుడు నీ బయలుదేరి వెళ్ళి నా తండ్రి దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చదువుకుందాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి తిని
ఆమె చూసారా, ఇక్కడ అంటాడు పరలోకానికి విరోధముగా, నా దేవునికి విరోధముగా నా తండ్రి ఎదుట నీ పాపం చేశాను, నన్ను క్షమించాలని అడుగుతా నా తండ్రి. ఇక నీ కుమారుని అనిపించుకోవడానికి తగలేను, నీ కూలివారుగా పెట్టుకోమని నా తండ్రి నేను అడుగుతా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా. బయలుదేరి వెళ్ళాక తండ్రి చూస్తా ఉన్నాడు. గుర్తుపట్టాడు కుమారుని, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొడుకుని ఆప్యాయంగా ప్రేమగా హత్తుకున్నాడు. అప్పుడు కొడుకు చెబుతున్నాడు, అయ్యా పరలోకానికి విరోధంగా నీ ఎదుట తండ్రి నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నీ కుమారుని నేర్పించుకోవడం తగన గనక నీ కూలివారుగా పెట్టుకోయ్యా అని అడుగుతుంటే అంటాడు, నీవు పాపాన్ని ఒప్పుకున్నావు, హల్లెలూయా. క్షమాపణ కోరావు, హల్లెలూయా. పశ్చాత్తాపడ్డ, హల్లెలూయా. ఇక మీదటి నీవు నా కుమారుడివే, హల్లెలూయా. సరే రా ఇంట్లో తీసుకొని గొప్ప విందు చేయటం ప్రారంభించాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పాపిని అని ఒప్పుకున్న దావీదు పశ్చాత్తాపడి క్షమాపణ కోరినప్పుడు తన పాపాల సమస్తాన్ని క్షమించి దావీదుని దేవుడు దీవించాడు. హల్లెలూయా. తప్పని కుమారుడు కూడా ఈ పాపిని కనుక నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటా అని చెప్పి వెళ్ళి తన తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. దేవుని ఎదుట ఒప్పుకున్నాడు కనుక తండ్రి క్షమించి మన కుమారుడుగా స్వీకరించాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కలిగి పశ్చాత్తాపం కలిగితే ఆయన కూడా కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక మాట, మంచి మాట బైబిల్ ఒకటి ఉంది, ఆ మాట చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. చూసారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునే కలుగు చేసిద్దంట. హల్లెలూయా. ఏ దుఃఖం అది? ఏమంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటది? నీ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడగలిగితే అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆ దుఃఖం అంట రక్షణార్థమైన మారు మనసునే కలుగు చేసింది. దావీదు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని అనుభవించాడు కనుకనే రక్షణార్థమైన మారు మనసు పొందాడు. అతని పాపాలు క్షమించబడ్డాయి. తప్పని కుమారుడు కూడా దైవ చిత్తానుసార దుఃఖాన్ని అనుభవించాడు కనుకనే రక్షణార్థమైన మారు మనసు పొంది పాపాలు క్షమించబడి కుమారుడిగా స్వీకరించబడ్డాడు. ఈ రోజు నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటాను, నీవు ఖచ్చితంగా పశ్చాత్తాపడగలిగితే, ఖచ్చితంగా క్షమాపణ కోరగలిగితే నీ పాపాలను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలి అన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నేను పాపిని అని ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరగలిగితే నీ పాపాలు క్షమించి నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. కనుక అందరు తల వంచండి, కళ్ళు మీరు ప్రార్థన చేద్దాం. దేవుడు మీతో మాట్లాడే ప్రతి మాట, ప్రభువా నేను పాపిలేసాయా అని క్షమాపణ అడగండి, పశ్చాత్తాపడండి. ఆయన్ని ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన వాడు. హల్లెలూయా. మోకరించండి, మీ కొరకు బలహీనతల మీద చేయబెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతాను. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను పాపిలేసాయా అని క్షమాపణ అడుగు. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టు. ప్రభు ఫరో నీ పాపిని అన్నాడు, ఆకాను నీ పాపిని అన్నాడు, సౌలు నీ పాపిని అన్నాడు, బిలాము నీ పాపిని అన్నాడు, యూదా ఇస్కరియోతు పాపిని ఒప్పుకున్నారు. కానీ క్షమాపణ పశ్చాత్తాపం లేక కనికరించబడిన వాళ్ళు. దావీదు పాపము చేసి క్షమాపణ పశ్చాత్తాపం పొందినట్లుగా, తప్పని కుమారుడు పాపం చేసి పశ్చాత్తాపం క్షమాపణ పొందినట్లుగా దైవ చిత్తానుసారమైన దుఃఖ రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. వాక్యం సెలవిచ్చినట్లుగా ఒప్పుకో. పాపాన్ని ఒప్పుకోగలిగితే క్షమించగలిగిన దేవుడు, నీ పాపాన్ని క్షమించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు. హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు. ఎంత బలహీన చేపెట్టుకున్నాను యేసు నామములో. యేసు శక్తిని రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రతి అపాటిస్ పెయిన్, ప్రతి మైగ్రేన్ తలనొప్పిని ప్రభా యేసులో టచ్ మాస్టర్
ప్రతి మోకాల బలత, ప్రతి నడువునే బలత ఇప్పుడే యేసునామములో ఫ్రీ అవును గాక. రాత్రి బాలాబా తిరమని కలబా యేసు శక్తిని రిలీజ్ చేస్తున్నా ప్రభు. ప్రతి హెచ్ఐవి పేషెంట్ హీల్ చేయబడిన ప్రతి క్యాన్సర్ గడ్డలు లయమవును గాక ఆజ్ఞాపిస్తున్నా ప్రభు. ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్ వచ్చు గాక. రాత్రి బేరే బరి కలమా సంతాన బిడ్డకి ఇప్పుడే సంతానం కలుగును గాక ఆజ్ఞాపిస్తున్నా ప్రభా. చదువుకున్న బిడ్డకి మంచి చదువులు ఉన్నతమైన స్థితిని కలుగు చేయండి ప్రభా. ఉద్యోగుల బిడ్డ ఉద్యోగం దాయిచేయండి. వ్యాపారాలకు బిడ్డలకు వ్యాపారంలో వృద్ధిని కలుగు చేయండి. నీ అభిషేకం రిలీజ్ చేస్తున్నా. థైరాయిడ్ సమస్య థైరాయిడ్ విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రోగాన్ని, ప్రతి శాపాన్ని ఇప్పుడు యేసునామములో కొట్టేస్తున్నా. ఫ్రీ ఫ్రీ ప్రతి చాతపడి చీకటి పీడించబడుతున్నా ప్రతి ఒక్క బిడ్డ హీల్ దేవుని జీసస్ ఇప్పుడు యేసునామములో సంపూర్ణ విడుదల కలుగును గాక. యేసునామములో ప్రతి సాతాను కాన్ని ఎరగొడుతున్నారు. మీరే బలమైన కార్యాలు దొరికించి నీ సాక్షిగా నిలబెట్టుకుని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 000010.